మా ఇంట్లో ఆడవాళ్ళ శృంగార పాటల ఆశ్చర్యంగా ఉంది. అల్లుడు ఏం మావయ్య బోస్ గారి విగ్రహానికి సందాల వసూలు చేసుకొచ్చావా? సందాల విషయం అటుంచు. బాత్రూమ్ లో ఆడవాళ్ళ గొంతుకు వినపడుతుంది. ఎవరిది? బాత్రూమ్ తలుపుకి కొళ్ళు లేదు, తొందరపడి లోపలికి రావద్దు. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా? ఇంకా ఏమిటి, నేను ఇంట్లో పర్మనెంట్ గా ఉండటానికి వచ్చాను. ముందు ఆ టవల్ ఇవ్వండి. ఇక్కడ నీ నౌకర్లు ఎవరు లేరు. అయితే నేనే వచ్చేస్తున్నా. అల్లుడు ఆ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే బయటకు వచ్చినా వస్తుంది. ఇదిగో ఈ టవల్. థ్యాంక్ యూ. ఏటా లుక్కు, నువ్వు ఇమాజిన్ చేసేటటువంటి సీన్ ఏం జరగలేదు. ఓ మిసాలు వెళ్ళి బొగ్గులు రాజేసి పట్రా. యుద్ధంలో శత్రుదేశం గెలిచినట్టు ఏంటో ఫేసు, వెళ్ళి పట్రా. వచ్చేటప్పుడు కొంచెం సాంబ్రాన్ని కూడా పట్టుకురా. నేను వెళ్ళు, లేదా మిసాలు పట్టుకు లాగేస్తాను. ఏంటి రెచ్చిపోతున్నావు? నేనెంత మంచివాడినో అంత చెడ్డవాడిని కూడా. నేను నమ్మను. నువ్వెంతో మంచివాడివి, చెడ్డ పని చేద్దామని చేయలేవు. బయటికి ఆ ముసలాడు చూస్తే ఏమనుకుంటాడు? అల్లుడు మీరేం చేస్తున్నారో నేను చూడలేదు. అలా ఊరికి నిలబడి చూడటమేనా? పాపకి సామ్రాడు వేచుగా పెట్టండి. అలాగే నువ్వు కాకాబట్టినా నీకు ఇంట్లో స్థానం లేదు. నేను సాయంత్రం షెడ్ నుంచి తిరిగి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోవాలి, లేకపోతే బలవంతంగా గెంటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంతకీ నువ్వెవరవమ్మా? దేశభక్తురాలువా? అవునండి, మా నాన్న సుభాష్ చంద్రబోస్ గారి శిష్యుడు. మీ నాన్న మా బోసు శిష్యుడా? అవునండి, మా అమ్మకి సుభాష్ చంద్రబోస్ గారంటే ఎంతో అభిమానం. మీ అమ్మ కూడా మా బోసు అభిమానేనా? అవును నాన్నగారు. ఏమన్నావమ్మా? నాన్నగారు అన్నాను. తప్పైతే ఈ జెండాకారుతో కొట్టండి. ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలువ. నాన్న. అమ్మా. నాన్న. నాన్న. మీ అల్లుడు గారు నన్ను వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోను నాన్న. అల్లుడు వెన్నపోసమ్మా. మాటలతో నేను కరిగిస్తాను, చేతలతో నువ్వు కరిగించే. నువ్వెంత మంచివాడు నాన్న. ఆ రాణిని గురించి నాకేమీ చెప్పొద్దు. నా మాట విని అల్లుడు. పసిపిల్లను పెంచడానికి అమ్మైనా ఉండాలి, లేదా ఒక ఆడమనిషి అయినా ఉండాలి. అబద్ధాలు చెప్పేది అమ్మ కాలేదు, మోసం చేసేది ఆడది కాలేదు. దీపం దగ్గర చీకటి, మంచివాళ్ల మధ్య చెడు ఉండవలేడు. పెద్దవాడిని నేను చెప్తున్నాను విను. మన మధ్య ఉంటే ఆ పిల్ల మంచిదవుతుంది. బాస్ వచ్చేసా. ఎవడా నీకు బాసు? మా బాసు మీ ఇల్లు చేరింది, నేను మీ షెడ్కి వచ్చేసా. ఇంతకీ ఎవరబయ్యా నువ్వు? రాణి అన్నయ్యవా? కాదు సార్, రాణి మా బాసు. ఇంతకీ తమరెవరు సార్? కల్లారు కన్నారావా? కాదు, రిటైర్డ్ జమీదార్ జై హింద్ జానకి రామయ్య. సార్ మీరా సార్? ఎంత కాలం నుంచి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను సార్. ఆహా, ఏం పర్సనాలిటీ సార్, ఏం మీసం సార్. సార్ మీరు రికమెండ్ చేస్తే బాస్ ఉద్యోగం ఇస్తాడని తెలిసింది సార్, కొంచెం చెప్పండి సార్. నేను నీకు రికమెండ్ చెయ్యాలి అంటే నువ్వు ఒక్క విషయం చెప్పాలి. ఏంటి సార్? నీకు బోసు తెలుసా? విజయవాడ వీర బోసా, అనకాపల్లి ఆనంద బోసా, చిక్కడపల్లి చిదానంద బోసా? ఆ బోసులు ఎవరు కాదు, మా గురువు గారు సుభాష్ చంద్రబోస్. చెప్పు. ఆ విషయంలో ఉంటుంది. మీ కపిల్ దేవ్ తెలుసా? టెండూల్కర్ తెలుసా? మా మైకేల్ జాక్సన్ తెలుసా? అజరుద్దీన్ తెలుసా? సార్ మీకు వాళ్ళు తెలియదు కదా సార్, నాకు వీళ్ళు తెలియదు సార్. తెలియదు సార్, నాకు ఉద్యోగం గ్యారెంటీ సార్. నా దిష్టి, మీ నాన్న దిష్టి, మీ తాత దిష్టి చిరిగిపోయిందనా? ఏం చేస్తావు? కోర్టు బిజినెస్ మానేసంగా. డబ్బులు లేవు, బట్టలు లేవు. ఏంటి, ఎక్కడికి? అరే ఏంటమ్మా ఇవన్నీ మీ అమ్మ చీరలా? అయ్యో నాకొద్దు, మీ నాన్న కొడతాడు. అయ్యో అమ్మా వద్దమ్మా, నా మాటేనమ్మా. వినవా? అయితే అయ్యో అమ్మా. ఎవరిచ్చారు నీకు చీర? నేనే కట్టుకున్నాను. తప్పేమిటి? అది కట్టుకోవడానికి అర్హత కావాలి. 3 ముళ్ళు వేసి అర్హత దానంతటి కదా వస్తుంది. రాణి ఆగిపోయావే, కొట్టు. బట్టలు లేక బీరువాలో చీర తీసి కట్టుకున్నాను. అది చచ్చిపోయిన మనిషిదేగా. చచ్చిపోయిన మనిషి కాదు, అనుక్షణం ఇక్కడ బతికున్న మనిషి. నీతిని ఊపిరిగా, మంచిని రక్తంగా, మానవత్వాన్ని శరీరంగా భావించే నా లక్ష్మి కట్టిన చీరను 10 పైసలకు అబద్ధపు సాక్ష్యాలు చెప్పే నువ్వు కడితే
ఆ నిజం నా గుండెను దహించి వేస్తుంది. నీలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సుఖాన్ని సంతోషాన్ని వద్దనుకుంటున్నా వేదాంతివి నువ్వు. మమతలు మమకారాలు మర్చిపోయినా మర మనిషివి నువ్వు. అందాన్ని ఆనందాన్ని కావాలని దూరం చేసుకుంటున్నా రాతి మనిషివి నువ్వు. Yes! నేను రాతి మనిషిని, వేదాంతిని, మర మనిషినే. నా లక్ష్మి నా జీవితంలోంచి నిష్క్రమించిన నిమిషమే నా గుండె పాషాణంగా మారిపోయింది. నా సుఖ సంతోషాలకు తెరపడిపోయింది. ఏమండోయ్, మీరు మెడ్రాస్ వెళ్లి సెటిల్ అయిపోక వెంటనే బయలుదేరండి. నేను వెడుతున్నది సరదాగా తిరగటానికి కాదోయ్, షెడ్ సామాన్లు కొనటానికి. అయినా ఊరు వెళుతున్న మొగుడికి కొంచెం నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇవ్వచ్చుగా. నాన్న, అమ్మని నీతో తీసుకువెళ్ళలేదని కోపం వచ్చింది. అమ్మ కోపం పోవాలంటే నువ్వు వచ్చేటప్పుడు మంచి చీరలు తీసుకురా. నీకు నాకా? ఆ, ఆ, ఆడుకోవడానికి బోల్డ్ బొమ్మలు, తొక్కడానికి సైకిలు, వేసుకోవడానికి ఫ్రాకులు. మీ ముద్దుల కూతురు అడిగింది కదా అని ఊరంతా మోసుకురాకండి. నా బుజ్జి తల్లి కావాలంటే ప్రపంచమే మోసుకొస్తాను. నాన్న, అమ్మ కూడా ముద్దు పెట్టు, లేదంటే మళ్ళీ కోపం వస్తుంది. నోరు ముయ్యవే వసిపిట్ట. నాన్న ముస్తావేంటి? నువ్వేగా ముయ్యమన్నా. స్టాప్ 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 ఆపండి ఆపండి. ఆయన మా బావ. ఏంటి ఏంటి రక్తం? ఇది రక్తం కాదు, ఎర్రింకి ఎర్రింకు. ఇంకా 4 కోట్ల బ్యాంకు సొమ్ము వ్యాన్ లో వేసుకొస్తూ వ్యాన్ ఆపావా అంటే ఆపుతావా? అందుకే ఈ డ్రామా ఆడా. డ్రామానా? ఆ? నిద్రపోక బాబా, వ్యాన్ లో ఉన్న 4 కోట్లు చెరుసగం పనిచేసుకుని మన కోటీసులు అయిపోతాం. వారినియే మేనేజర్ గా నీ మీదకి ఏ గొడవ రాకుండా దీన్ని దారిదోపుడు కేసు కింద ప్లాన్ చేసేసా. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను ఉరికం ఎక్కిస్తాను. సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా, తెగ రెచ్చిపోబాక. ఏదో చెల్లెలు మొగుడు కదా నీకు పార్ట్నర్షిప్ ఇద్దాం అనుకున్నా. ఓకే, ఆ సబ్జెక్ట్ క్లోజ్. ఇప్పుడు జరగబోయే సబ్జెక్ట్ చెప్తాయి. నిన్ను చంపి నీ బాడీని మాయం చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు కూడా చంపి సొమ్ముతో సహా పరారయ్యాడని పోలీసు వాళ్ళు నీ మీద కేసు పెడతారు. నువ్వు వెళ్ళిపోమా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. పెట్టాలమైనరా నిజం నిప్పు లాంటిదే. నువ్వు బతికున్నావంటే సబ్జెక్ట్ లీక్ అయిపోద్ది. అందుకే నువ్వు బూడిదైపోవాలి.
రైలు ఎక్కించి సంతోషంగా వీడ్కోలు చెప్పిన ఇల్లాలు నేను మళ్ళీ రైలు దిగి వచ్చేసరికి అగ్నిమంటలకు ఎందుకు ఆహుతైపోయిందో తెలియదు. లక్ష్మి జ్ఞాపకం నా కళ్ళల్లోకి తెచ్చేది కన్నీళ్లు కాదు, నిప్పు కణాలు. గుండెల్లో కలిగించేది బాధ కాదు, పగ. ఎవడు చంపాడో, ఎందుకు చంపాడో పోలీసులు కూడా తెలుసుకోలేకపోయారు. నన్ను ఒంటరి వాణ్ణి చేయటమే కాక లక్ష్మి పోతూ పోతూ వాణి గొంతు కూడా తీసుకుపోయింది. నా చిట్టి తల్లికి తిరిగి గొంతు రావాలని ఎందరో డాక్టర్లకు చూపించాను, కానీ భగవంతుడు కనికరించలేదు. ఏమిటండి మీరు చెప్పేది నిజమేనా? అవునయ్యా, ఫారిన్ డాక్టర్ అట, పుట్టు మోగవాళ్ళని కూడా మాట్లాడిస్తాట. ఆ, మా డాక్టర్ గారు చెప్పాడు, మా వాణిని టెస్ట్ చేస్తారట. ఇదిగో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. అల్లుడు, నా మనవరానికి మాట వస్తుందయ్యా. నన్ను నోరారా తాతయ్య అని పిలుస్తుందయ్యా. అయితే బాబు వాళ్ళ అమ్మని చంపిన వాళ్ళని ఈ బుజ్జి తల్లి చూసింది కదా, నోరు వస్తే వాడి గురించి చెప్తుందా? మావయ్య, ఆ, ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడు?